హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటాం. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా శ్రీకృష్ణాష్టమి ప్రాముఖ్యత, కన్నయ్య లీలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. కృష్ణాష్టమి శ్రీ విష్ణువు యొక్క 8వ అవతారంగా పరిగణించబడే శ్రీకృష్ణుని జన్మదినం. కృష్ణుడు ధర్మాన్ని, నీతిని స్థాపించడానికి, దుష్ట శిక్షణ చేయడానికి భూమిపై అవతరించాడని నమ్ముతారు. ఈ పండుగ కృష్ణుని పట్ల భక్తి, ప్రేమ మరియు ఆయన బోధనల పట్ల అంకితభావాన్ని సూచిస్తుంది. కృష్ణాష్టమి రోజున భక్తులు తమ ఇళ్లను మరియు దేవాలయాలను అలంకరిస్తారు, ప్రత్యేక పూజలు చేస్తారు మరియు కృష్ణుడికి సంబంధించిన కథలను పఠిస్తారు. కృష్ణాష్టమి వేడుకలలో ముఖ్యమైన భాగం ఉట్టి కొట్టడం. ఇది కృష్ణుడు చిన్నతనంలో వెన్న దొంగిలించేవాడు అనే కథను సంబంధించింది. ఇది ఐక్యత మరియు సోదరభావాన్ని సూచిస్తుంది. కృష్ణుడి బోధనలు భగవద్గీతలో పొందుపరచబడి ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి మార్గనిర్దేశం చేస్తున్నాయి. కృష్ణుడి జీవితం నీతి, ధర్మం మరియు కర్మ సిద్ధాంతాలు సంబంధించిన విలువైన పాఠాలను నేర్పుతుంది. కృష్ణుడి పట్ల భక్తి, ప్రేమ మరియు విశ్వాసం ఒకరి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సుసంపన్నం చేస్తాయని నమ్ముతారు. కృష్ణాష్టమి పండుగ సమాజంలో ఐక్యత, సోదరభావం మరియు ప్రేమను పెంపొందించడానికి ఒక అవకాశం.